పత్రిజీ గారికి, డాక్టర్ జీకే గారికి, ఈ యొక్క జూమ్ ని నిర్వహిస్తున్న సునీత గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం సెషన్ ని స్టార్ట్ చేసుకుంటున్నాం. మాస్టర్స్, మీరు లాస్ట్ క్లాస్ లో నా యొక్క ఎక్స్పీరియన్సెస్ విని ఉంటారు. సో ఎక్స్పీరియన్స్ విన్నారు కాబట్టి మరి నేను ఎలా ఈ యొక్క ధ్యానంలోకి అడుగు పెట్టాను అనేది విన్నారు. ఎవరన్నా వినని వాళ్ళు ఉంటే ఉన్నారా? అందరూ అమ్మా, అందరూ లాస్ట్ క్లాస్ లో ఉన్న వాళ్ళే కదా? లేదు మ్యామ్, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు ఓకే, కొత్త మరి వాళ్ళు. బ్రీఫ్ గా చెప్తాను చెప్పండి నా యొక్క చెప్పండి. ఇంట్రడక్షన్. మాస్టర్స్, నేను 2021 నవంబర్ 27th నాకు బ్యాక్ సైడ్ మజిల్స్ మొత్తం, అంటే హెడ్ టు బాటమ్, నడుం దాకా కూడా, కింద దాకా కూడా మజిల్స్ ఫ్రీజ్ అయిపోయి పైకి లేవలేని స్థితిలో అయ్యాను. అప్పుడు దాదాపు ఎంఆర్ఐలు తీశారు, రకరకాల టెస్టులు చేయించారు, అంతా చేశారు. బట్ బెడ్ రిడన్ అయిపోయాను. 3 months అయింది మెడిసిన్స్ వాడుతున్నాను, కానీ క్యూర్ అవ్వలేదు. తర్వాత ఫోర్త్ మంత్ కూడా పెట్టింది. అదే టైంలో కరోనా కూడా వచ్చింది. అటు ఆ, మన ఈ ఆర్థరైటిస్ ఉండేది నాకు. ఆ ఆర్థరైటిస్ ప్రాబ్లము బాగా పెరిగింది. 3 నెలల నుంచి బెడ్ మీదే ఉంటూ మైగ్రేన్ ఉండేది. అది బాగా టెన్షన్ కి, ఏంటి సడన్ గా ఇలా అయ్యానే అంటే, ఒక లాంగ్ జర్నీ చేసి వచ్చాను ముందు రోజు, అప్పుడు అలా జరిగింది. తర్వాత ఎందుకు ఇలా అని అనేసి ఆ టెన్షన్ లో ఉన్న టైంలో, ఇంకా ఈ లైఫ్ ఎందుకు నాకు, ఇలా బెడ్ రిడన్ లైఫ్ నాకు వద్దు అనుకున్న టైంలో నాకు ధ్యాన పరిచయం జరిగింది. అట్లాగే పడుకోనే ధ్యానం చేస్తూ మిమ్మల్ని మీరు క్యూర్ చేసుకోగలరు అని మా రిలేటివ్ ఒక అమ్మాయి బెంగళూరు నుంచి కాల్ చేసి తను గైడ్ చేస్తూ ఉంటే నేను ఫస్ట్ ధ్యానంలోకి అడుగు పెట్టాను. అట్లా ఫస్ట్ ధ్యానంలోకి అడుగు పెట్టాక ఇంకా 12 గంటలు పాటు ధ్యానమే, కంప్లీట్ గా ధ్యాన స్థితిలోనే ఉండేదాన్ని. ఫస్ట్ అటెంప్ట్ లోనే అది ఒక వెలుగు లోకాలు. నేను గతంలో గత 40 సంవత్సరాలు, అంటే పెళ్లి కాక ముందు నుంచి కూడా నేను అమ్మవారి దీక్షలు తీసుకోవటం కానీ, అమ్మవారి ఇది ధ్యాసలోనే ఉండేదాన్ని ఎక్కువగా, కంప్లీట్ గా కూడా. ఒక అంటే ఆ లలితా పరమేశ్వరి అంటే అది ఒక ఇష్టం, అదొక ప్రేమ నాకు. అది ఆమె ఫోటో చూసినా కూడా అంత ఇదిగా ఉండేది. సో అంత ఆనందం కలిగేది. అట్లాంటి నేను 40 years పాటు శ్రీచక్ర పూజలు కానివ్వండి, కంప్లీట్ గా డివోటీగా, అమ్మవారి లలితా పరమేశ్వరి డివోటీగా నా జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్న తరుణంలో ఇలా జరగటం అనేది నాకు చాలా కష్టంగా, బాధగా అనిపించి, ఇంక ఈ లైఫ్ ఎందుకు అనుకున్న స్థితిలో ఆ ధ్యాన పరిచయం. ఫస్ట్ మీరు కళ్ళు మూసుకోండి చాలు, మీరు కళ్ళు మూసుకొని గైడ్ చేస్తూ ఉంటాను, ఆ గైడింగ్ లో మీరు కళ్ళు తెరవద్దు చాలు, రిలాక్స్ గా అట్లే పడుకొని ఉండండి, మీరు లేలేరు కాబట్టి అని వాళ్ళు చెప్తే అట్లే పడుకొనే ఉన్నాను. కళ్ళు మూసిన వెంటనే నాకు యాజ్ యూజువల్ గా అమ్మవారే, కళ్ళు మూస్తే అమ్మవారే కనిపించేవాళ్ళు. అంతకు ముందు కూడా, అంటే ఎక్కడ ఒక చెట్టు చూసిన ఆకుల్లో కూడా అమ్మవారు కనిపిస్తుండేవాళ్ళు, ఆకాశం చూసిన అమ్మవారు కనిపించేవాళ్ళు. అలా నాకు ఉండేది అన్నమాట అప్పుడు. అట్లాగే ఈ కళ్ళు మూసుకున్న వెంటనే యాజ్ యూజువల్ గా అమ్మవారే కనిపించటం. అప్పుడు అట్లే ఆమె పై పైకి తీసుకెళ్తూ ఉండటము, ఆ ఆకాశంలోకి తీసుకెళ్లిపోవటం. అక్కడ నా మొత్తం నక్షత్ర లోకాలు ఒక వెలుగు, విపరీతమైన ఒక వెలుగులోకి తీసుకెళ్లి నిలిపిందనమాట. అట్లా అప్పుడు ఆ వెలుగు లోకాలలో నేను చాలా హ్యాపీగా, అల్లిబిల్లి తిరుగుతారంటారు కదా, అలా రౌండ్లు తిరుగుతూ హ్యాపీగా ఉన్నాను. ఆ తర్వాత ఒక 1.5 hour దాకా కూడా నేను దాని నుంచి బయటకు రాలేదు. బయటకు రాకుండా అలానే ఉండిపోయిన స్థితిలో అప్పుడు
ఆహ్, మళ్ళీ 1 ½ అవర్‌కి ఆ అమ్మాయి మళ్ళీ వాయిస్ ఇచ్చింది. "ఇంక అయిపోయింది లెయ్యండి" అని. తనేమో హాఫ్ అన్ అవర్‌కే పెట్టేసిందట. బట్ నాకు అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాను ఫస్ట్ స్టార్టింగే. అప్పుడు తర్వాత ఇంకా 1 మంత్ పాటు అలాగే పడుకోనే అంటే ఫస్ట్ అటెంప్ట్‌లోనే అరే! చాలా బావుంది అని పైకి అట్లా బాడీ నాకు నేను లేపగలిగాను. మామూలుగా నన్ను నేను పైకి లెయ్యాలి అంటే పడుకోనున్నదాన్ని. రెక్కల కింద హ్యాండ్స్ ఏసి పైకి కూర్చోబెట్టి వెనక దిండ్లు ఆనించేవాళ్ళు. అప్పుడు అట్లా ఆనుకొని ఆ కాసేపు భోజనం చేసిన టైం గాని, టిఫిన్ గాని అట్లా చేసేదాన్ని. అట్లాంటి స్థితిలో ఉన్న నేను, నాకై నేను నా హాఫ్ బాడీ అరే! చాలా బావుంది. నన్నెందుకు లేపేశారన్నట్లుగా లేసాను. చాలా బావుంది అని. అరే! సునీత చాలా బావుందిక్కడ అనేసి. అప్పుడు అసల ఎంత ఆనందం అంటే పైకి లేసేసాను. లేసాను గానీ ఒక్క 2 మినిట్సే మళ్ళీ వెనక్కి పడిపోయాను. అది ఓకే. బట్ ఆ లేసినప్పుడు మళ్ళీ పడిపోయినా గూడా నాకొక జీవితం మీద ఆశ అనేది కోల్పోయున్న నేను ఎప్పుడైతే పైకి లేసానో అప్పుడు నాకు ఓహ్! దీంట్లో ఏదో ఉంది. ఇది ధ్యానం అనేది నేను లేయగలను అన్న ఒక దృఢ నిశ్చయం నాకు ఆ క్షణం కలిగింది. జీవితం మీద ఆశ కలిగింది. కలిగి అట్లే గంటలు ధ్యానంలోనే ఉండేదాన్ని. ధ్యానం చేసుకుంటూ ఉండేది. అప్పటికి ధ్యానము అనేది తెలీదు. ఆ పాప మెడిటేషన్ అని చెప్పింది నాకు. ఈ ఆనాపానసతి గాని, ధ్యానం కానీ ఏం తెలీదనమాట. మెడిటేషన్ అని చెప్పింది. సో, ఆ మెడిటేషన్‌లో అట్లే ఉండిపోతూ వచ్చేదాన్ని. అట్లా రోజుకి 12 గంటలు ఇంకా ఎక్కువ గూడా అయ్యుంటుంది. అట్లా అంటే నాకింక వేరే పనేముంది? నేను దీని నుంచి బయట పడాలి అంతే. ఓన్లీ ఆ ఫుడ్ ఇచ్చేదానికి వాళ్ళు లేపినప్పుడు మాత్రము లేసి అక్కడే కూర్చోటము, వాష్‌రూమ్‌కెళ్ళామా అంతే. అట్లా ఉండేదనమాట. కాబట్టి అది బాగా ఫుల్లుగా 1 మంత్ అయిందండి. ఆ 1 మంత్ తర్వాత కొంచెం హాల్‌లో నడిచే స్థితిలో నేను బయట వెళ్ళి ఎక్కడన్నా మెడిటేషను ఒక త్రూగా నేర్చుకోవాలి అనని అనుకున్న తరుణంలో అట్లా ఒక 15 నిమిషాలు మాత్రమే కూర్చోగలుగుతున్నా అప్పటికి. నేను 15 నిమిషాలకు మించి కూర్చోలేను. మళ్ళీ పోయి పడుకునేసేయాలి. అలాంటి స్థితిలో ఉన్నాను. ఆ స్థితిలో ఈ ఇక్కడ దగ్గరలో ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని కారేసుకొని వెళ్ళామనమాట డ్రైవర్‌ని తీసుకొని. వెళ్తే అక్కడ ఒక పిరమిడ్ అనేది షేప్ కనిపించటం. ఆ పిరమిడ్‌లోకి వెళ్తే ఇక్కడ ధ్యానం నేర్పబడును అని అక్కడ బోర్డ్ చూడటము. అప్పుడు అది చూసి లోపలికెళ్ళి అంతా వాళ్ళని కనుక్కొని అంతా అయ్యాక మళ్ళీ వచ్చేసాను. అది పత్రిజీ గారు గడ్డంతో ఉండి అట్లా అంతా ఉండేప్పటికి వచ్చేసాను నేను. అరే! ఇదంతా మనకి సెట్ అవ్వదులే అనని. అప్పుడు వచ్చేసాను. ఆ తర్వాత ఒక 4 డేస్‌కి అక్కడ ఉన్న అమ్మాయి కాల్ జేసి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అని ఒక ఇది జరుగుతుంది. అది ఆరోగ్యం కోసమేను. మీకిట్లా మీరు కాసేపు కూడా కూర్చోలేము అని చెప్పారు గదా! ఆహ్, అది చాలా బావుంటుంది. ధ్యాన ఆరోగ్యము, స్పిరిచ్యువల్ టాబ్లెట్సు, ధ్యానం ద్వారా ఆరోగ్యం. అంటే మెడిటేషను, ధ్యానం ఒకటేనా అంటే, ఒకటేను అని చెప్పారు వాళ్ళప్పుడు ఆ రోజు వెళ్ళినప్పుడు. ఆ రోజు తెలుసుకున్నాను ధ్యానం అనే పదం నేను అంటే లలితా పరమేశ్వరిని స్తోత్రాలు చేసేటప్పుడు, ఆమె బుక్స్ అన్నీ చదివేటప్పుడు, ఆదిశంకరాచార్యులు గాని, ఇయన్నీ గూడా చదివేటప్పుడు ధ్యానం అనేది ధ్యానం సమర్పయామి అనని అట్లా అప్పుడు తెలిసే తప్ప, ధ్యానం అంటే ఇలా చేయాలి అని గాని అవేమీ తెలీదనమాట. అట్లాంటి స్థితిలో అప్పుడు అక్కడ జరుగుతున్నాయి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ మీరు రండి. ఇది వర్క్‌షాపు చాలా మంచిది అని జెప్పి నాకు చెప్పటం జరిగింది. అప్పుడు అంటే నేను ఆ టైంకి ఒక 15 మినిట్స్ గూడా కూర్చోలేని స్థితిలో ఉన్నాను. ఇంకా నాకు క్యూర్ అవ్వలేదు. అప్పుడు అదేమో అట్లే అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఆ 15 మినిట్స్ మాత్రమే కూర్చోగలిగే స్థితి అనేది ఎక్కువ రోజుల నుంచి అట్లే ఉంది అన్నమాట. అంటే ఈ 1 మంత్‌లో కొంచెం లేసి పైకి తిరగగలగటము, ఆ హాల్‌లో తిరగగలగటము, ఈ 15 మినిట్స్ మాత్రమే కూర్చోగలిగే స్థితి కనీసం 10, 15 రోజుల నుంచి అలానే ఉంది. కానీ అది అంతకు మించి ముందుకు వెళ్ళట్లేదు నా పరిస్థితి. అలాంటి స్థితిలో నేను
ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఇది జరుగుతుంది అంటే, ఓకే టాబ్లెట్స్ ఏదన్నా ఇస్తారు. నేను కూర్చోలేనండి. నాకు ఇట్లా ప్రాబ్లము అంటే వాళ్ళు 9 టు ఈవినింగ్ 6 దాకా అనేది క్లాసెస్ వాళ్ళు చెప్పారనమాట. నేను ఫీజు కూడా నేనేం కట్టను. వాళ్ళు అంటే ఫుడ్‌కి అక్కడ డైలీ రూ. 100 కింద ఫుడ్‌కి తీసుకుంటుంటే రూ. 1000 కట్టాలి అంటే నేను కట్టనండి. నేను ఉండను. నేను జస్ట్ టాబ్లెట్స్ ఏంటో అంటున్నారు గదా! స్పిరిచువల్ టాబ్లెట్స్. ఆ టాబ్లెట్స్ తీసుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. అప్పుడు వాళ్ళు నవ్వి, "ఇంకా కాదండి కూర్చోండి. కూర్చొని ముందు ధ్యానంలోకెళ్ళండి. మేము చెప్తుంటాము. ఇవి టాబ్లెట్స్ కాదు. మేము చెప్తాం మీకు. మీకే అర్థమవుతుంది. ముందు ధ్యానం చేపిస్తాము ఫస్టు" అనని ఆ గ్రూప్‌లో అంటే నేను దూరంగా ఉంటే ప్రసన్న మేడం గారే పిలిచి కూర్చోబెట్టారు. అప్పుడు కూర్చున్నాను. కూర్చొని ధ్యానంలోకి పంపించారు వాళ్ళప్పుడు. అప్పుడు మళ్ళీ అండి నాకు ఫస్ట్ డే కలిగిన అనుభూతి ఆ వెలుగు లోకాలు అమ్మవారు కనిపించటము, ఆ వెలుగు లోకాలు. అంటే నేను పైకి ఇట్లా చూసాను ఆ పిరమిడ్‌లో. చూసినప్పుడు నాకెలా ఉన్నిందంటే డైలీ శ్రీచక్ర పూజ చేసేదాన్ని గదా! అంటే నాకది శ్రీచక్రం కిందకి నేనొచ్చిన ఫీలింగ్ నాకు కలిగింది. అప్పుడు అనుకున్నాను, అమ్మా ఇన్ని రోజులు కుంకుమార్చన చేయించుకున్నావు. ఇప్పుడు ఆ శ్రీచక్రం కిందకే నన్ను తీసుకొచ్చావా అన్న ఆ ఫీల్ అయ్యానక్కడ ఆ క్షణం. ఆ ఫీలింగ్‌తో కళ్ళు మూసుకున్నాను. తర్వాత యాజ్ యూజువల్‌గా అమ్మవారే కనిపించటము, అట్లే పైకి ఆ పిరమిడ్ ఆ కోణంలో నుంచి అట్లే పైకి తీసుకెళ్ళిపోవటము. అట్లా మళ్ళీ వెలుగు లోకాలు ఫస్ట్ డే టక్కన లేసాను చూడండి. చాలా ఒక బ్రహ్మానందాన్ని పొందాను గదా! ఆ ఆనందం మళ్ళీ ఆ రోజు కలిగిందండి. ఆ రోజు అట్లా కలిగి ఇంకసల ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోయినట్లుగా అయిపోయింది. నాకు ఈవినింగ్ వాళ్ళు పెన్ను, బుక్కు ఇచ్చారు. రాసుకోమంటున్నారు. క్లాసెస్ స్టార్ట్ చేశారు. 12 టాబ్లెట్స్ ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఈ ధ్యానం అంటే ఏంటి? స్వాధ్యాయం అంటే ఏంటి? ఈ యొక్క పిరమిడ్ ధ్యానం అంటే పిరమిడ్ యొక్క శక్తి అంటే ఏంటి? సామూహిక ధ్యానం అంటే ఏంటి? ఇవన్నీ గూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యమేసింది. చాలా ఆశ్చర్యము ప్లస్సు ఒక ఇష్టం కలిగింది. అంటే నాకు అంతకు ముందంతా గూడా ఏంటి అంటే, నేను ఏదో కోల్పోయాను అన్న భావనలో ఉండేదాన్ని. నాకు దేనికి లోటు లేకపోయినా గూడా అటు మ ఏ విషయంలోనూ నాకు లోటు లేదు. అయినా గూడా నాకు ఎప్పుడు గూడా ఎక్కడో ఆశ్రమాల్లో చేరిపోవాలి. నాకింకేదో కావాలి. దీనికోసమా వచ్చింది భూమి మీదకి. పిల్లల్ని కని, పెంచి, పెద్ద చేసి, ఇంకా మళ్ళీ గమ్ముగా ఇట్లా కూర్చోండటానికా వచ్చింది. అసలింకేదో ఉంది. బట్ ఇది కాదు లైఫ్ అంటే. మనం జేసే పని జంతువులు గూడా జేస్తాయి గదా! అన్నట్లుగా ఆ భావనలుండేది ఎప్పుడు నాలో. అట్లా ఒక టెన్షను. ఇది కాదు. ఇంకేదో ఉంది. నాకింకేదో కావాలి. ఒక అసంతృప్తి. అన్నీ ఉన్నా గూడా ఒక అసంతృప్తి. ఆ రోజు మాత్రమండి ప్రసన్న మేడం యొక్క ఎక్స్‌పీరియన్స్ చెప్పారు ఫస్టు. తర్వాత మేడము మన విజయవాడలో ఉంటారు. రాజ్యలక్ష్మి మేడం. రాజ్యలక్ష్మి మేడము. ఆమె ఎక్స్‌పీరియన్స్‌లు చెప్పారు. చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, అంటే నాకు కలిగిన భావాలు మీతో పంచుకుంటున్నాను. ఆ! ఏమనిపించింది, అసలు వీళ్ళకి ఇంత పెద్ద ప్రాబ్లమ్స్‌లో ఇప్పుడు చనిపోవాల్సిన స్థితులకి వెళ్ళిన లక్ష్మీ ప్రసన్న మేడము ఆహ్, మళ్ళీ ఇంత అద్భుతంగా ఆమె ఇంత హుషారుగా, ఇంత హ్యాపీగా ఉన్నారు గదా! మళ్ళీ ఎన్నో ఆపరేషన్స్ జరిగిన రాజ్యలక్ష్మి మేడము ఇంత హ్యాపీగా, ఇంత ఆనందంగా ఇంకా క్లాసులు చెప్తూ వాళ్ళింత బాగా అద్భుతంగా తయారయ్యారు గదా! మరి నాకు ఈ సమస్య అనేది ఎంత ఇంకా? అన్న ఒక ఫీలింగ్ కలిగింది నాకా రోజు. ఇది నాది పెద్ద సమస్యేం కాదు అని అనిపించింది. తర్వాత వాళ్ళు ఆహ్, ఇంకా ధ్యానం గురించి సామూహిక ధ్యానం అంటే ఏంటి? వ్యక్తిగత ధ్యానం అంటే ఏంటి? పిరమిడ్ ధ్యానం అంటే ఏంటి? పౌర్ణమి డేస్‌లో పౌర్ణమి యొక్క ఉపయోగాలేంటి? ఇంకా అట్లా స్వాధ్యాయం అంటే ఏంటి? ఇట్లా ఆ 12 టాబ్లెట్స్‌లో ఉండేయన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్‌లోనే మనం వీటి ద్వారా ఫస్ట్ మనకి 12 టాబ్లెట్స్‌లో ఏముంటుంది? 12 టాబ్లెట్స్ ఉంటాయి. అంటే 12 రకాల జ్ఞానాలుంటాయి మనకి. 12 ఐటెమ్స్‌గా అంటే 12 ఎపిసోడ్స్ అనుకోండి. అట్లా ఒక్కొక్క ఎపిసోడ్ ఏంటి ధ్యానం గురించి ఒక పార్ట్ ఉంటుంది. స్వాధ్యాయం గురించి ఒక పార్ట్ ఉంటుంది. పిరమిడ్ ధ్యానం గురించి ఒక పార్ట్ అట్లా ఉంటుంది గదా! అట్లా ఫస్ట్ చెప్పిన ఆ 6
6 ఉన్నాయి కదా, అవి ఎనర్జీ టాబ్లెట్స్. అవి నాకు అప్పుడు అర్థమైందనమాట. సో ఓకే, దీన్ని ఎనర్జీ తీసుకునే టాబ్లెట్స్ ఇవి. ఓకే, నేను ఎనర్జీ తీసుకోవాలి. నేను ఇంకా వీటిల్ని వదలకూడదు. దీన్ని నేనంటే ఇంతకు ముందు నాకు అమ్మవారి దీక్షలు చేసుకునే అలవాటు ఉంది కదా, దీక్ష తీసుకొని బాగా పర్టికులర్ గా అట్లా ఉండటం అనేది, అట్లా ఒకటి చేపట్టి దాన్ని చేసుకోవటం అనేది, ఆ యొక్క పట్టుదల వచ్చింది. వీళ్ళు తగ్గించుకున్నప్పుడు నేను ఎందుకు తగ్గించుకోలేను? సో ఈ యొక్క నాకు చాలా అంటే, నాకు నా ఆత్మకి మనము ఈ శరీరం కాదు, ఆత్మ పదార్థాలమే. మనకి ఈ యొక్క అంటే శరీరం నశించిపోతుంది కానీ ఆత్మ శాశ్వతమైనది. దానికి ఎంతో జ్ఞానాన్ని పొంది ఉంటది. దాని యొక్క ఆత్మ పరిణామ క్రమాలు చెప్పారు. అట్లా అన్ని చెప్తూ ఉన్నారు. నాకు అవన్నీ వింటూ ఉంటే అసలు ఎలా అనిపించిందంటే, ఒక ఆనందం, ఒక హ్యాపీనెస్. ఎంత హ్యాపీనెస్ చెప్పలేను. అంత హ్యాపీనెస్. ఎట్లా పోయిందో ఆ బ్యాక్ పెయిన్, ఎట్లా పోయిందో అంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని ఎలా విన్నానో, ఎలా రాసుకుంటూ ఉన్నానో. రాయటం అంటే పెన్ ఆ రోజే పట్టానండి నేను. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే, బిఫోర్ మ్యారేజ్ కాలేజ్ టైంలో మ్యారేజ్ అయితే, ఆ ఆఫ్టర్ మ్యారేజ్ పెన్ అనేది నేను పట్టి ఎరగను. పట్టాల్సిన అవసరమే నాకు కలగలేదు. అట్లాంటి జీవితంలో నేను ఉన్నానన్నమాట. మరి ఆ రోజు పెన్ను పట్టుకొని రాస్తుంటే అక్షరాలు కూడా రావట్లేదు అసలు. ఎలా రాయాలో కూడా తెలియట్లేదు. అలాంటి స్థితిలో నేను ఇంకా రాయటం బిగిన్ చేశానండి. మళ్ళీ 37 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి 37 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రోజు పెన్ను పట్టానండి నేను. పెన్ను పట్టటము, వాళ్ళు చెప్పినవన్నీ కూడా ముఖ్యమైన పాయింట్స్ అన్ని అక్కడ బోర్డు మీద రాస్తూ చెప్పేవాళ్ళు. చూపిస్తూ అంత చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు. ఎంత ఓపిగ్గా చెప్పేవాళ్ళో మేడం వాళ్ళందరూ కూడా. మన భారతీ మేడం గాని, రాజ్యలక్ష్మి మేడము, విజయవాడ శ్రీదేవి మేడము, మన ప్రసన్న మేడము, వీళ్ళందరూ, మన ఉదయ మేడము, ఇట్లా వీళ్ళందరూ అన్నమాట. వీళ్ళందరూ కూడా ఎంత అద్భుతంగా అనిపించేది నాకు. వాళ్ళు చెప్పే పదాలు గాని, వర్డ్స్ గాని, నాకు అలా ఫీలింగ్, అక్కడ ఆనందం. ఆ ఆనందంతో అలా రాసుకుంటూ సాయంత్రం దాకా కూడా నేను ఉండటము. మళ్ళీ మేడం అడిగారు ఫస్ట్ డే, అమ్మాయి నువ్వు పొద్దున కూర్చోలేనన్నావు, ఇప్పుడు టైం ఎంతో తెలుసా? ఇప్పుడు ఈవినింగ్ 5 అయింది, మరి ఎలా కూర్చున్నావు అంటే, అప్పుడు అనిపించింది, అప్పుడు గుర్తొచ్చింది, అవును కదా, నాకు బ్యాక్ పెయిన్, బ్యాక్ అంతా కూడా నాకు కూర్చోలేని స్థితిలో కదా నేను ఇక్కడికి వచ్చాను, మరి ఎలా కూర్చున్నాను నేను అని అప్పుడు, అవును కదా అని అప్పుడు గుర్తొచ్చిందండి. అప్పుడు గుర్తొచ్చింది తర్వాత, అవును మేడం కరెక్ట్, అదేనమ్మా ధ్యానం అంటే అంత అద్భుతమైంది అని అన్నారు భారతి మేడం గారు. సో నువ్వు దీన్ని వదలకుండా నువ్వు, భారతి మేడం బాగా మంచిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నాకు. విడిగా కూడా ఆ క్లాసెస్ అయిపోయాక కూడా భారతి మేడము దగ్గరే నేను వెళ్ళి, ఎందుకో ఆ మేడం ఒక సాఫ్ట్ గా చెప్తూ, అంటే ప్రసన్న మేడం చూస్తే భయంగా ఉండేది కొంచెం, ఆమె స్ట్రిక్ట్ గా ఉన్నారు కదా. ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కానీ మేడం ను చూస్తే ఏమో భయంగా ఉండేది, భారతి మేడం ను చూస్తే కొంచెం ఈజీగా మాట్లాడొచ్చు అన్న ఫీలింగ్ కలిగేదన్నమాట. సో అప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలైనా కూర్చుంటే నా సమస్య చెప్పినప్పుడు మేడం చాలా సలహాలు ఇచ్చేవాళ్ళు, భారతి మేడం నాకు. అట్లా ఆ ఫస్ట్ డేనే అండి ఆ బుక్స్ అన్ని సెట్ సెట్ కొనేసుకున్నాను. తర్వాత వాళ్ళు అక్కడ ఫీజు అన్నారు కదా, అది కట్టేశాను. ఇంకా ఆ, గంతులేసుకుంటా ఇంటికి వచ్చానండి. అలా ఇంటికొచ్చాక మా వారైతే ఆశ్చర్యపోయారు. అలా ఎలా నువ్వు ఇప్పుడు దాకా ఉండగలిగావు? అంటే అప్పటికే ఆయన డ్రైవర్ కి ఎన్ని సార్లు కాల్స్ చేసి, మేడం ఎలా ఉన్నారు కనుక్కో, చూస్తుండు, అక్కడే ఉండు, మేడంకి ఏమన్నా అవుద్దా ఏమో, జాగ్రత్త అని చెప్పి డ్రైవర్ తో ఎన్నో సార్లు మాట్లాడారట. కానీ ఆయనకి టెన్షన్ ఇక్కడ. నేను గంతులేసుకుంటా నేను వచ్చేప్పటికే ఆయన ఆశ్చర్యపోయారు. అసలు పోవటం ఎలా పోయావు నువ్వు? ఎలా వచ్చావు? ఏం జరిగింది అసలు? ఎలా ఇలా జరిగింది అని అనేసి. తెలీదండి, నాకే తెలీదు, నాకు అలా ఉంది అని అనేసి. అంత ఎనర్జీ అండి. అంత ఎనర్జీతో హ్యాపీగా మళ్ళీ ఇంటికి వచ్చిన కాడి నుంచి ఏదో ఒక జ్యూస్ తాగానా, లేదు ఏదో వాళ్ళు పెట్టింది తిన్నానా, ఇంకా వంటగదిలోకి వెళ్ళిందే లేదండి. ఆ 11 రోజులు ఒక దీక్షగా తీసుకున్నానండి నేను.
అంటే ఇప్పుడు మనం హాస్పిటల్‌లో ఉంటేనో, లేదు బెడ్ మీద ఉంటేనో, వంటగదిలోకి మనం బోయి చేస్తామా? అయ్యో! పిల్లలకెలాగా, భర్తకెలాగా అనని అనుకుంటామా? లేదు కదా! ఆహ్, సో, ఆ 11 రోజులు నేనొక దీక్షలాగా తీసుకున్నాను. ఇంకా నేను వేరే గురించి ఆలోచించలేదు. నేను పైకి లెయ్యాలి. నేను అద్భుతంగా తయారవ్వాలి. ఇది నాకు చాలా బాగుంది. నాకు ఇది కావాల్సింది అని అనిపించింది. రెండో రోజు వాళ్ళు ఈ 3 టాబ్లెట్స్ అడ్డదిడ్డమైన ఆహ్, హ్మ్, తిండి విధానము, తిండి విధానము, ఆలోచన విధానము, పరస్పర సంబంధాలు ఇవి చెప్పారు రాజ్యలక్ష్మి మేడం. అవి చెప్పినప్పుడు దాంట్లో ఆల్ డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్ అని జెప్పారు. ఓహ్! ఓహ్ మై గాడ్! నాకు అప్పుడు అనిపించింది. ఏమంటే నాకు డాక్టర్ ఏం జెప్పాడు, ఈమె సమస్య సైకోసోమాటిక్ ప్రాబ్లమ్ ఈమెకి. ఈమె గాని ఎక్కువ హ్యాపీనెస్‌ని పొందింది. అంటే వాళ్ళు ఎంఆర్ఐలు తీశాక ఈమెకి బల్జెస్ ఉన్నాయండి. డిస్క్ బల్జెస్ ఉన్నాయి. ఒక్కో దగ్గర నర్వ్స్ ప్రెస్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ మెడ దగ్గర కొంచెం కణితిల్లాగా ఉన్నాయని అట్లా కొన్ని ఒక 4, 5 ఐడెంటిఫై అయ్యాయి ప్రాబ్లమ్స్ బ్యాక్ సైడ్. ఆ ప్రాబ్లమ్స్‌కి డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఈమెది సైకోసోమాటిక్ ప్రాబ్లము. సో, ఈమె ఎక్కువ హ్యాపీనెస్‌ని గాని పొందింది అంటే, ఆమె ప్రాబ్లమ్ ఉన్నట్టుండి మాయమైపోవచ్చు. అలాంటిది. లేదు అంటే ఇంకా ఆపరేషన్స్ చేయాల్సొస్తది. ఆహ్, అనని వాళ్ళు చెప్పారనమాట. ఇంకా కొంచెం గూడా ఈమె టెన్షను అనేది పడకూడదు అనని, ఆమెకేం కావాలో, ఆమె ఎలా అయితే హ్యాపీగుంటారో కనుక్కోండి. ఆమెకి నచ్చిన విధంగా మీరు చెయ్యండి అని చెప్పారట. అది తర్వాత చెప్పారు వీళ్ళు నాకు. ఆహ్, నాకప్పుడు సైకోసోమాటిక్ ప్రాబ్లమ్ అన్నారు అనేది మాత్రం తెలుసు నాకు. ఈ మిగతాయన్నీ తెలీదు. ఆ సైకోసోమాటిక్ అనే పదం నేను రాజలక్ష్మి మేడము ఫస్ట్ 3 టాబ్లెట్స్ చెప్పేటప్పుడు ఆ పదం ఎప్పుడైతే విన్నానో, ఓహ్! ఓకే. మరి దీంట్లో దానికి మార్గముంది. సో, నా ప్రాబ్లము ఇంకసల మాయమైపోయింది. అందుకని మాయమైపోయింది. నేను హ్యాపీనెస్‌ని పొందాను గదా! అక్కడ ఆ ధ్యానంలో ఫస్ట్ ధ్యానంలోనే ఒక హయ్యర్ ఎనర్జీస్ కలిగి అంటే నాకప్పుడు ఎలా అయిపోయిందంటే మాస్టర్స్ ఇంకొకరైతే భయపడిపోయేవాళ్ళు. మధ్యలో ఒక 2, 3 డేస్ తర్వాత నాకు అంటే రోజు చెమట్లతో నా బాడీ తలలో నుంచి చెమట్లు కారిపోతూ ఉండేది. ఏదో బకెట్‌తో నెత్తిన నీళ్లు పోసినట్లుగా అయిపోయేదాన్ని నేను మెడిటేషన్ అయ్యేలోపు. అలా అయిపోయేది నాకు. బాడీ అంతా గూడా ఫస్ట్ హీట్‌గా అయిపోయేది. మళ్ళీ నేను కూర్చొనే ఉంటాను. నా ఎదురుగా నన్ను నేను చూసుకుంటూ ఉండేదాన్ని. నేను ధ్యానం చేసేది నాకు కనిపిస్తూ ఉండేది ఎదురుగా నేను. మిగతా వాళ్ళందరూ గూడా నాకు కనిపిస్తూ ఉండేవాళ్ళు. ఇదేంటిది అని అనుకునేదాన్ని. కానీ మళ్ళీ కళ్ళు తెరిసేదాన్ని గాదు. అట్లా మళ్ళీ భారతి మేడంతో అడగటము. అప్పుడు మేడం చెప్పేవాళ్ళు. "అది చాలా మంచి స్థితి అమ్మా. నువ్వు ఎప్పుడో రావాల్సింది దీంట్లోకి. నువ్వు పాత మెడిటేటర్‌కొచ్చే ఓల్డ్ మెడిటేటర్స్‌కొచ్చే ఎక్స్‌పీరియన్సెస్ నీకొస్తున్నాయి" అని. అప్పుడు నాకు అర్థమైంది మాస్టర్స్. ఏమని అర్థమైందంటే, నేను పూజలు చేసేటప్పుడు కూడా ఎప్పుడు కళ్ళు మూసుకొని స్తోత్రాలు చేయటము. కళ్ళు మూసుకొనే అట్లా స్తోత్రాలు గూడా మధ్యలో ఆగిపోయి అలా 2, 3 అవర్స్ గూడా అలానే ఒక తన్మయ స్థితిలో దేవుడి గదిలో ఉండిపోయేదాన్ని. తర్వాత మా వారు మార్నింగు 10:00కి ఆఫీస్‌కెళ్తే ఒక్కొక్కసారి సమ్‌టైమ్స్ ఆయన మళ్ళీ లాక్ తీసుకొని వచ్చి, "ఏంటి పొద్దున కూర్చోనున్నావు నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు గూడా ఇక్కడే ఉన్నావని" జెప్పి వచ్చి ఊపితే తప్ప నేను ఈ లోకంలోకొచ్చేదాన్ని గాదు. అలా ఉండేదనమాట. సో, అప్పుడు గూడా నాకు ఈ సిస్టులున్నాయన్నారు. మన గర్భసంచి తీసేయాలి అన్నారు. అప్పుడు నేను అమ్మవారి దీక్ష తీసుకున్నాను. 41 డేస్. నాకు ఈ 41 డేస్‌లో తగ్గిపోవాలి, తగ్గిపోతాయి. నువ్వున్నావు గదా నాకు అననేది అట్లా అనుకోని ఆ దీక్షలో అవి మాయమైపోయాయి. ఈ రోజుకి గూడా ఇంకసలు అవి ప్రాబ్లమే లేదనమాట. అంటే అక్కడ గూడా నాకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే దీంట్లోకొచ్చాక నేను ఎప్పటినుంచో ఆ ధ్యాన స్థితి అనేది నాకది ధ్యానమా అని తెలీదు. బట్ ధ్యాన స్థితిలో ఉండేదాన్ని అనేది తర్వాత అర్థమైంది మాస్టర్స్ నాకు. అర్థమయ్యి అందువల్ల ఏమైంది అంటే నాకు నిజమైన ప్రాసెస్ ఈ ఆనాపానసతి ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా సెట్ అయిపోయింది నాకు.
అందుకని ఏమైంది, వెంటనే అది అందుకోవటం అనేది బిగిన్ అయింది. మన సీనియర్ మాస్టర్స్ కూడా చెప్పేవాళ్ళు, మీరు ఆల్రెడీ గత జన్మల్లోనే మీరు ఒక స్థితిని పొంది ఉన్నారు, ఏదో కొంచెము అది ఆ గ్యాప్ ఉంది, ఆ దాన్ని ఫిల్ చేసుకోవటానికి ఈ జన్మలో మీరు ఇదయ్యారు, అందుకని మీకు వెంటనే ఇదైంది అంటే. ఎందుకని నాకైతే అట్లా వెంటనే ఇదైంది, మిగతా వాళ్ళకి ఎందుకు కాలేదు అని కొన్ని క్వశ్చన్స్ ఎవరన్నా మనకి సీనియర్ మాస్టర్స్ కనిపించినప్పుడు అడిగితే అలా చెప్పారనమాట. నాకు అప్పుడు అర్థమైంది. నాకు ఈ దీంట్లోకి రాకముందు కూడా కొన్ని విషయాలు ముందు జరగక ముందువి జరగబోయేవి, ఒక వారం రోజుల్లో ఇది జరగద్ది అనంగా అది నేను ఆల్రెడీ చూసేస్తుండేదాన్ని, నాకు కనిపించుండేది. అరే, ఇది నేను ఆల్రెడీ చూశాను, నాకు మొన్న కనిపించింది అనని అప్పుడు అనిపించేది. అట్లా ఒక హాస్టల్ ట్రావెల్స్ అని గాని ఇవన్నీ కూడా అప్పుడే జరిగాయి అనని నాకు తర్వాత ఎప్పుడైతే ఈ ఇవి ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానంలో అన్ని విమర్శగా చెప్తారు మనకి. హాస్టల్ ట్రావెల్ ఫస్ట్ 1 టాబ్లెట్ లో చెప్తారు. 1 టాబ్లెట్ వాళ్ళు బిగిన్ చేసినప్పుడు నాకు ఇవన్నీ కూడా అర్థమైనాయి అప్పుడు. అంటే నేను ఆల్రెడీ అప్పుడు హాస్టల్ ట్రావెల్ అది ఓకే, అది థర్డ్ ఐ ఓపెన్ అవి తెలుసు అక్కడ మనకి కనిపించటమా, ఇట్లా ఇట్లా అంతా కూడా అంటే మనకి ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ. స్పిరిచువల్ టాబ్లెట్స్ లో మనకి నాకేమైంది, ఇప్పుడు ముందు నుంచి ఆ స్థితిలో ఉన్నాననే విషయమే నాకు తెలియదు. ఒక అసంతృప్తితో, ఒక ఆ బాధతో ఉండేదాన్ని ఎప్పుడు కూడా. అలాంటిది స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానంలోకి ఆ 11 డేస్ లకి నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో నాకు ఒక్కొక్క తెర విడిపోతూ వచ్చింది. ఇది నాకు కావాల్సింది అన్న ఒక ఆనందం, నేను దీనికోసం కదా ఇన్ని రోజులు నేను వెయిట్ చేస్తున్నాను అన్న ఒక ఫీలింగ్. అసలు ఆ 1 టాబ్లెట్ లో మనకి ఆత్మ గురించి రకరకాలు ఎన్ని 25 సబ్జెక్ట్స్ చెప్తారు మనకి. అవన్నిటి ద్వారా మనకి హాస్టల్ ట్రావెల్ అంటే ఏంటి, మనము విజన్స్, వచ్చే విజన్స్ గురించి కానీ, మళ్ళీ 7 అనుభవాలు వస్తే ఆ అనుభవాలలో ఏం అనుభవము, ఏది కనిపిస్తే ఏంటి, దేన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుళ్ళు కనిపించారనుకోండి, దేవుళ్ళు కనిపించినప్పుడు వారి యొక్క ఆ జ్ఞానాన్ని మనము అలవర్చుకోవాలి, ఆ గుణాల్ని మనం అలవర్చుకోవాలి. ఒక సాయిబాబా కనిపించాడు, సాయిబాబా ఏం చెప్పాడు, అది నాకు స్టార్టింగ్ లో కనిపించింది. నేనంటే సాయిబాబాది ఈ కూడా మధ్యలో కొంతకాలము ఒక 10 ఇయర్స్ పాటు మధ్యలో నేను సాయిబాబాది కూడా చేసేదాన్నండి. అంటే ఎవ్రీడే 10 ఇయర్స్ అండి. 10 ఇయర్స్ పాటు సాయి కోటి రాసేదాన్ని. ఒక త్రీ త్రీ బుక్స్ సాయి కోటి రాశాను. మళ్ళీ ఎవ్రీడే భోజనం తయారు చేస్తే అక్కడ దగ్గరలో ఉండేది మాకు టెంపుల్. ఆ టెంపుల్ కి, బాబా టెంపుల్ కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక గంగాళం పెట్టుంటే దాంట్లో వేయమంటారనమాట. మనం ఫస్ట్ వండిన ఆ భిక్ష తీసుకుపోయి సాయిబాబాకి ఇచ్చేసి అప్పుడు అప్పుడు బాక్సులు పెట్టి పిల్లలకి పంపించటం. అట్లా ఉండేదండి. అట్లా 3 పూట్ల ఆ ఇవి ఉన్నాయి కదా హారతులు, అవి పెట్టుకొని అవి చేస్తూ ఉండటం, 3 పూట్ల హారతులు చదువుతూ ఉండటము, ప్లస్ సైమల్టెన్సీగా మళ్ళీ అమ్మవారిది ఇది కంటిన్యూ చేయటము. ఇట్లా ఒక 10 ఇయర్స్ పాటు బాబాది చేశాను నేను. ఆ తర్వాత నేను ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చాక అంటే ఆ పఠనం కూడా మనము చేస్తాం కదా, పారాయణ, అవన్నీ కూడా చేశాను అనమాట. ఈ ఈ ధ్యానంలోకి వచ్చాక పౌర్ణమి రోజు నాకు సాయిబాబా సాయిబాబా ఒక పెద్ద ఆకారంలో ఆయన కనిపించారు. అప్పుడు దాని ముందు ప్రసన్న మేడం కూర్చొని టీచ్ చేస్తూ ఉన్నారనమాట. అంటే మేడం ఆ రోజు గైడ్ చేస్తూ మెడిటేషన్ చేపిస్తూ ఉన్నారు. అప్పుడు మేడం కి తర్వాత చెప్తే అప్పుడు ఓకే, బాబా ఏం చెప్పాడు, దాన్ని నువ్వు ఫాలో అవ్వు. ఓకే, శ్రద్ధ, సబూరి, ఆయన సహనం, మనకి సహనం ఉండాలి కదండి. అవన్నీ కూడా నేర్పిస్తారు మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ లో నాకు ఏమనిపించిందంటే, ఓ, ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది నాకు అంతకు ముందు దాకా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని స్తోత్రాలలో చదువుతూ వచ్చాం గాని అమ్మవారిని, నువ్వు అంతర్ముఖం అయినప్పుడు నీ లోపలే నేను దొరుకుతాను, నేను బహిర్ముఖంలో నేను దొరకను అననే ఆ అర్థాన్ని నాకు అర్థం అవ్వలేదు అప్పుడు.
సౌందర్య లహరి కూడా మనకి శంకరాచార్యులు చెప్పిన సౌందర్య లహరి కూడా ఎన్నోసార్లు చదివాను. చదివినా కూడా ఆ 100 శ్లోకాలు, ఆ అర్థాలు చదివాను, అన్ని చదివాను కానీ క్లారిటీ లేదు, క్లియర్ గా అర్థం కాలేదు. ఎప్పుడైతే ఈ 11 డేస్ వర్క్ షాప్ నేను చేశానో, చేస్తూ ఉన్నప్పుడు నాకు వాళ్ళు చక్రాస్ గురించి, 7 చక్రాస్, 7 టాబ్లెట్స్, అసలు 1 టాబ్లెట్ మనకి ఆత్మ గురించి పూర్తిగా ఒక అవగాహన వచ్చేస్తుందండి. 2 టాబ్లెట్స్ మనం ఏ స్థితిలో ఉన్నాము, ఆ స్థితి నుంచి మనల్ని మనము ఏ స్థితికి నెక్స్ట్ షిఫ్ట్ చేసుకోవాలి, స్టాటిక్ గా ఎక్కడ ఉండాలి, డైనమిక్ గా ఎక్కడ ఉండాలి, మన మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నాకు తెలీదు. అప్పుడు దాకా ఏంటి, నేను చాలా పర్ఫెక్ట్, నేను అబద్ధాలు చెప్పను కదా, నేను చాలా పర్ఫెక్ట్, అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ అన్న ఫీలింగ్ అన్నమాట. నేను చాలా గ్రేట్ అనే ఫీలింగ్, అదంతా ఎట్లా మాయమైపోయిందో మాయమైపోయింది. ఇంకా అట్లా అన్నమాట, 1 by 1, 1 టాబ్లెట్ లో ఆ సోల్ యొక్క ఆత్మ పరిణామ క్రమాలు, మన బాల మన శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ఇట్లా ఏ ఆత్మ ఏ లక్షణాలను కలిగి ఉంటది, అద్భుతమైన జ్ఞానం అన్నమాట. ప్రతి ఒక్క బుక్కును కూడా మనం స్పిరిచువల్ టాబ్లెట్స్ లో పక్కన పెట్టలేం. తర్వాత మళ్ళీ మూడో రోజు వచ్చేటప్పటికే నాకు ఫీవర్ వచ్చేసిందండి, విపరీతంగా ఫీవర్, ఒళ్ళు నొప్పులు అవన్నీ వచ్చేసాయి. అయినా కూడా నేను క్లాసుకి ఆగలేదు. ఆ నైట్ అంతా కూడా నేను ధ్యానంలోనే ఉండిపోయాను అనమాట. అక్కడ నుంచి వస్తూనే నేను, అంటే ఊరికే తగ్గుతాయా ఏవైనా? ఊరికే తగ్గవు. మనం సహనంతో, శ్రద్ధతో, అంటే బాబా కనిపించాడు కదా నాకు. బాబా కనిపించినప్పుడు ఏంటి అక్కడ అర్థము? మేడం చెప్పింది, ఆ శ్రద్ధ సబూరి, ఆ శ్రద్ధ, సహనము. సో నువ్వు శ్రద్ధతో, సహనంతో నువ్వు ఇవన్నీ గాని బాగా చేశావు అంటే నీవు అద్భుతంగా ఒక శిల్పంగా రూపుదిద్దుకోగలవు అనే ఒక అర్థాన్ని నాకు అక్కడ ఆ రోజు మేడం చెప్పారు. అప్పుడు అది నేను పట్టుకున్నాను. అంటే మనము ఇప్పుడు ఒక గురువుని ఎలా పట్టుకోవాలంటే మనకి దీంట్లోనే చెప్తారు అది కూడా. ఆ ఒక కోతి పిల్ల తన తల్లిని, అప్పుడే పుట్టిన కోతి పిల్ల ఆ తల్లిని గట్టిగా ఎలా పట్టుకుంటుందో, కోతి ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి దుముకుతున్నా కూడా గట్టిగా పట్టుకో ఉంటుంది. అలా పట్టుకోవాలండి. మనకి ఒక గురువు దొరికితే, ఒక మార్గదర్శకులు ఎవరు దొరికినా కూడా మనకు దొరికిన ఆ జ్ఞానం అనేది అలా పట్టుకోవాలి అని వాళ్ళు లెసన్స్ లో కూడా చెప్పారు మాకు. అట్లా 11 డేస్ లో నాకు అంత అవేర్నెస్, అటు ఆత్మ గురించి అవేర్నెస్, ఇటు బాడీ గురించి, మన ఆలోచన విధానం గురించి, మనం పరస్పర సంబంధాల గురించి 3 టాబ్లెట్స్ లో. 2 టాబ్లెట్స్ అనేవి మనము ఎక్కడ స్టాటిక్ గా ఉండాలి, ఎక్కడ డైనమిక్ గా ఉండాలి, ఏది తప్పేది, చెడేది, ఏది మంచి, ఏది చెడు, ఇవన్నీ కూడా మనం సెగ్రిగేట్ చేసుకోవటం నేర్పిస్తాయి. 1 టాబ్లెట్ ఆత్మ అంటే ఏంటి అంటే, ఈ స్పిరిచువల్ జ్ఞానం అనేది అంత వాస్ట్ సబ్జెక్ట్ అండి. ఎవరైతే ఆ శ్రద్ధతో, సహనంతో అక్కడ దాన్ని ఫాలో అవుతారో, నేను చేసింది ఏంటి, ప్రతిరోజు జ్వరం వచ్చినా కూడా నేను ఆగలేదు. ఆగకుండా అలాగే వెళ్ళిపోయేదాన్ని. 3 రోజులు ఉండింది జ్వరం, ఒక్క టాబ్లెట్ వాడలేదు. ఏం టాబ్లెట్ వాడుకున్నానే నైట్ అంతా కూడా మెడిటేషన్ లో ఉంటూ అద్భుతంగా అది, అంటే ఎవ్రీ డే కూడా నేను వేసుకోబోయిన డ్రెస్ నాకు ముద్దయిపోయేది. మెడిటేషన్ చేసినప్పుడల్లా చెమట్లు కారిపోయేది. నా బాడీలో నుంచి ఏదో వెళ్ళిపోతున్న ఫీలింగ్, ఒక రిలాక్సేషన్, రోజు రోజుకి తెలియని రిలాక్సేషన్ గా ఉండేది బాడీ, అంత హుషారు. అట్లా అయిపోయేది అనమాట. అంటే ఆ అంత కష్టంగా కష్టపడితేనే కదా, ఇష్టంగా కష్టపడితేనే కదా మనం ఏదైనా పొందగలం. ఇప్పుడు ఆమెకి వెంటనే అలా జరిగింది. మనం నెల రోజుల నుంచి చేస్తున్నాము, నాకేం జరగలేదే అంటే మనం అది ఎలాగండి? అలా కాదు. ఒక్కొక్కరి యొక్క ఆత్మ, ఆ సోల్ యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఏ సోలు, శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ఇట్లా ఆ ఆత్మ యొక్క పరిణామ క్రమాలు ఉన్నాయి కదా, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, ఇట్లా ఈ ఆత్మలన్నీ కూడా, ఆ ఆత్మల యొక్క స్థితి అదంతా కూడా ఉంటుంది కదా.
కాబట్టి మాస్టర్స్ మీరందరూ కూడా దీనివల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆమెకి అంత టక్కని జరిగింది కదా, మనకెందుకు జరగట్లేదు? నెల రోజుల నుంచి నేను చేస్తున్నాను కానీ నాకు జరగలేదు అంటే, నెల రోజులు నువ్వు ఇప్పుడు కొత్తగా వస్తే, కొత్తగా 1వ క్లాసులో చేరిన వాడికి 10వ క్లాసులో చేరి వెంటనే కాలేజీకి వెళ్ళటానికి అర్హుడైన వాడికి, లేదు పీజీ చేసిన వ్యక్తికి, ఒక డిగ్రీ అయిపోయి పీజీలో జాయిన్ అయిన వ్యక్తికి, ఇట్లా ఎట్లా ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. 1వ క్లాస్ నుంచి తీసుకుంటే యూనివర్సిటీ దాకా కూడా ఎన్నో క్లాసులు ఉన్నాయి. అలాగే ఆత్మకి కూడా స్థితులు ఉన్నాయి. సో ఆ స్థితులను బట్టి అది ఆ స్థితులను బట్టి కూడా నేను అక్కడ చేసింది ఏంటి, కష్టపడ్డాను ఇష్టంగా. ఏదో చేస్తే ఏదో వస్తుందని కూడా కాదు, నాకు ఇది కావాలి అని అలా నాలోకి ఆ జ్ఞానం అనేది అలా మింగిలైపోయింది. అక్కడి నుంచి నేను పొద్దున 9కి వెళ్తే ఈవినింగ్ వచ్చాక కూడా కూర్చున్నానంటే, బుక్స్ నా చుట్టూ బుక్స్ అన్ని వేసుకొని కూర్చోవటం, ఆ రోజు జరిగిన సబ్జెక్ట్ అంతా కూర్చోవటము, ఆ సబ్జెక్ట్ ని మళ్ళీ మళ్ళీ చదవటము, రాసుకోవటము, ముఖ్యమైన పాయింట్లను రాసుకోవటము. ఓకే, నేను ఇక్కడ ఏది ఆచరించాలి, సో ఈ పాయింట్లన్నిట్లో నేను ఆచరించాల్సిన పాయింట్ ఇక్కడుంది, నా ఆలోచన విధానము ఎక్కడ తప్పుంది, ఓకే నా ఆలోచన విధానం మామూలుగా ఎలా ఉంది, ఇక్కడ వీళ్ళు చెప్పిన దాంట్లో నేను పాటించాల్సింది ఏంటి, నా పరస్పర సంబంధాలు ఎలా ఉన్నాయి, నేను ఎలా భావిస్తున్నాను వాటి గురించి, ఓకే వీటిల్లో నుంచి నేను ఆచరించాల్సింది ఏంటి అనని, ఆ ఆచరణ 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 ఎప్పుడు కూడా అంతే కదండి. ఒక జ్ఞానాన్ని విన్నాము, ఇప్పుడు బుక్ చదివాము అంటే ఆ బుక్కులో బుక్ జ్ఞానం మనకి వచ్చింది, ఓకే స్వాధ్యాయం చేసామంటే ఆ బుక్ జ్ఞానాన్ని పొందాం. కానీ ఆ బుక్కులో ఉండే జ్ఞానము మన అనుభవ జ్ఞానంగా మారాలి కదా. అనుభవ జ్ఞానంగా మనం మార్చుకోవాలి అంటే మనం కష్టపడాలి. అంటే ఆ బుక్ ని అర్థం కాకపోతే 1కి 4 సార్లు చదవాలి. పాయింట్స్ మనం ఎక్కడ, మనం ఆలోచన విధానము ఎదుటివాడికి తెలియదు, మనకే తెలుస్తుంది మన ఆలోచన ఎలా ఉంది, మన భావాలు ఎలాంటి భావాలలో మనం ఉన్నాము, మన భావావేశాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి? ఎవరి వాళ్ళకే తెలుస్తాయి. సో అక్కడ ఎవరి వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి, ఆ తెలిసిన నేను ఆచరించటం అనేది చేసుకుంటూ వచ్చాను. ఒక ఎన్ని పుస్తకాలు రాశానో అండి, నోట్ బుక్స్ అయిపోయాయి. అన్ని అంటే పాయింట్స్ రాసుకోవటము, ఓ నేను ఇక్కడ ఇది నేను చేంజ్ చేసుకోవాలి, ఇక్కడ ఇది నేను చేంజ్ చేసుకోవాలి. అంటే నాలో ఏమి లేదు అనుకుంటున్న నేను, ఓ నేను ఇన్ని మారాలనా, నా ఆలోచన విధానం ఇంత మారాలనా, నా భావాలు ఇంత మారాలనా, నా గుణాలలో ఇంత మార్పు తెచ్చుకోవాలనా, ఓకే తెచ్చుకుంటాను. ఎలా తెచ్చుకోవాలో స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ప్రతి బుక్ లో మనకి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం గురించి నువ్వు ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది పర్టికులర్ గా ఉంది కదా. 3 టాబ్లెట్స్ తీసుకుంటే నువ్వు ఎలాంటి ఆలోచన విధానంలో ఉన్నావు, ఎలాంటి ఆలోచన విధానానికి నిన్ను నువ్వు మార్చుకోవాలి, అశాస్త్రీయమైనది ఏది, శాస్త్రీయమైనది ఏది, నువ్వు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నావు. ఆ క్షణం నుంచి శాకాహారిగా మారిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, అశాస్త్రీయమైన ఫుడ్ని మనం తీసుకుంటున్నామా, మరి ఆ అశాస్త్రీయం నుంచి శాస్త్రీయానికి ఎలా మారాలి, అవన్నీ కూడా 3 టాబ్లెట్స్ లో నేర్చుకున్నాను. నేర్చుకొని దాన్ని వెంటనే అప్లై చేయటం. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే జ్ఞానం ఏంటి అంటే అండి, అప్లైడ్ సైన్స్ అండి. మీకు ముందు క్లాసుల్లో అంతా స్పిరిచువల్ టాబ్లెట్స్ ఎలా నిర్మించబడింది అనేది మీరు వినుంటారు. మరి నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఆ ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ ని మనం ఆచరిస్తేనే, అప్లై చేస్తేనే మనము ఆ యొక్క ఫలాన్ని పొందగలము. మనకి ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ లోగోలో కూడా ఉంటుంది, చెట్టు ఉంటుంది, వేర్లు ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. అదే అది మనకేం తెలుస్తుంది, మన మూలాల్లోకి మనం వెళ్ళాలి అని మన బుద్ధి మీద పనిచేస్తుంది స్పిరిచువల్ టాబ్లెట్స్. దీంట్లోకి మనం అడుగు పెట్టాము అంటేనే మాస్టర్స్, అది ఒక మన ఆత్మ పరిణితి, అక్కడ మన ఆత్మ కోరుకుంటుంది, ఏది కోరుకుంటుందో అది మనకి దక్కింది అని అర్థం. అక్కడ నాకు అదే జరిగింది. నా సోలు అసంతృప్తితో ఉన్న సోలు ఒక్కసారిగా ఈ యొక్క జ్ఞానాన్ని వింటూ ఉన్నప్పుడు అది అంత పరవశించిపోయింది.
లేదంటే నేను రోజంతా కూడా అదే పని కదా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మొత్తం రాసుకోవటం, చదువుకోవటం, పాయింట్స్ పెట్టుకోవటము, ఇంకా మళ్ళీ నైట్ కూడా ధ్యాన స్థితిలోకే ఉండటము. ఇవన్నీ కూడా ఎట్లా? ఇవన్నీ కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానం ద్వారా నేను ఒక్కసారిగా అట్లా నన్ను నేను నెట్టుకున్నానండి. మనల్ని మనమే నెట్టుకోగలం. మనము ఒక బండరాయి అని అనుకుంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ లోకి వచ్చేటప్పటికే నేనేంటి, ఒక బండరాయిని. ఆ బండరాయి తనని తానే చెక్కుకోవాలి. మామూలుగా ఉండే బండరాయి ప్రాపంచికంలో ఇంకొక శిల్పి వచ్చి చెక్కాలి. ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే జ్ఞానము మనల్ని ఒక ఒక శిల్పంగా తయారు చేస్తుంది. ఎవరైతే దాన్ని ఆస్వాదించి ఆనందించి ఆచరిస్తారో. ఓకే. ఆచరణ లేకుండా మనం ఏమీ సాధించలేము. ఓకే. సో వాళ్ళకి ఒక్క రోజులో జరిగిన ఇంప్రూవ్మెంట్ మనకి ఆ ఆత్మ స్థితిని బట్టి 1 సంవత్సరం జరగచ్చు, ఒక 6 నెలల్లో జరగచ్చు, లేదు నెల రోజుల్లో జరగచ్చు, 41 డేస్ లో జరగచ్చు. ఆశావాదం. మనం ఆ ఆశతోనే మనం ముందు మనకి అక్కడ ఏముండాలి? నాకు ఫస్ట్ డేనే నాకేం కలిగింది? నమ్మకం కలిగింది అక్కడ. నాకు కలిగిందేంటి? నమ్మకం. ముందు దేన్నైనా మనం నమ్మితేనే కదా దాని నుంచి మనం ఫలాన్ని పొందుతాం. అలాగా ఆ నమ్మకం, అంటే నా నమ్మకమే నన్ను ఆ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ మీద డౌట్స్ లేవు నాకు. నాకు ఏ క్షణం కూడా నాకు డౌట్స్ అనేవి లేవు మాస్టర్స్. ఏ డౌట్ లేకుండా నేను అద్భుతంగా ఆ యొక్క ఆ ఫలాన్ని నా రూట్స్ లోకి నేను వెళ్ళాను. మీకు నాకు చెప్పాను కదా, లోగో ఉంటుంది చెట్టు అనేది. ఆ లోగోలో ప్రకారంగా ఆ రూట్స్ లోకి మనల్ని పంపిస్తుంది ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానం అనేది. ఓకే. సో అలా మన రూట్స్ లోకి మనం వెళ్ళగలగాలి. అరే నాకేం లేదు, నేను ఐఎమ్ ఫైన్, నేను అలా ఏం లేవు, నా ఆలోచనలు బాగున్నాయి అని నువ్వు కొట్టిపారేస్తూ ఉన్నంత కాలం మన రూట్స్ లోకి మనం వెళ్ళలేం. ఎప్పుడు కూడా ధైర్యస్తుడు ఎవరు అని నేను తెలుసుకున్నానంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ పరిచయం అయ్యాక, ధైర్యం అంటే ఏదో 10 మందిని పోయి కొట్టేసేవాడు, అరిసేసేవాడు కాదు. ధైర్యస్తుడు అంటే ఫస్ట్ ఎవరు అంటే తన తప్పుల్ని తాను తెలుసుకొని వాటిని ఒప్పుకోగలిగిన వాడే ధైర్యస్తుడు అనేది నాకు అర్థమైంది మాస్టర్స్. ఓకే. సో ఆ విధంగా నా తప్పులేంటో నేను నా రూట్స్ లోకి వెళ్ళి నా ఆలోచన విధానం మార్చుకున్నాను. దానికి ఆ ఆలోచన విధానం మార్చుకోవడానికి ఈ జ్ఞానం మనకి ఈ 3 టాబ్లెట్స్ అనేది మనము మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి మనల్ని మనం నెట్టుకుంటూ వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్. అలా మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. మరి మనల్ని మనమే తీర్చిదిద్దుకునే దానికి వీళ్ళందరూ ఎందుకు అంటే వాళ్ళు మనకి మార్గదర్శకులు. వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకున్న వాళ్ళు. ఇప్పుడు సీనియర్ మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు, వందల మంది ఉన్నారు దీంట్లో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రసన్న మేడం ఏ విధంగా తన ప్రాబ్లం నుంచి తను బయటపడ్డారో, నేను ఏ విధంగా ప్రాబ్లం నుంచి బయటపడ్డాము, మేమందరం కూడా చేసింది ఏంటి, రాజలక్ష్మి మేడం ఎలా బయటపడ్డారు, అలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు స్పిరిచువల్ టాబ్లెట్స్ లో. మరి ఈ వేల మంది, వందల మంది ఎలా బయటపడ్డారు? మరి నువ్వెందుకు బయటపడలేను అననే ఇది అంటే, నీకు లోపల నీ లాజికల్ మైండ్ నిన్ను కూర్చొనివ్వట్లేదు, డౌట్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నమ్మాలి, నమ్మిక ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నువ్వు ఆ లాజికల్ మైండ్ వెళ్ళిపోతుంది. నువ్వు స్థిరంగా ఒక దగ్గర కూర్చోవటం అనేది ముందు జరగాలి. ఆ 41 డేస్ అన్నా, కనీసం నెల రోజులన్నా ఒక దగ్గర ముందు మనం ధ్యాన స్థితిలో కూర్చోగలగాలి. ఓకే మాస్టర్స్. సో అలా కూర్చోగలిగాను నేను. పడుకొనే చేశాను 1 మంత్ పాటు. ఆ 1 మంత్ తర్వాతే కదా కూర్చొని చేసే స్థితికి వచ్చాను. తర్వాత కూడా కొంత భాగం పడుకొనే చేసేదాన్ని, కొంత భాగం కూర్చొని చేసేదాన్ని. ఇప్పటికి కూడా ఏంటి, ముందు ఏదైనా సరే ముందు మెడిటేషన్ నేను ఆపేదే ఉండదు. ధ్యానం అనేది మనం 3 పూట్ల ఎలా తింటామో అలా ఈ రోజుకి కూడా నాకు బాగైపోయింది కదా, నేను చాలా ఇదైపోయాను, అబ్బా ఇంకేమి అని నేను ధ్యానం ఆపలేదు ఈ రోజుకి కూడా. ఆ ధ్యానం ఆపాము అంటే ఇప్పుడు జీవితాంతం ఒక షుగర్ వస్తే టాబ్లెట్లు మింగుతూ ఉంటాం కదా. మరి ధ్యానం అనే ఒక టాబ్లెట్ ని మనం నిరంతరం మింగాలి.
3 పూట్ల ఫుడ్ ఎలా తీసుకుంటామో అలా 3 పూట్ల ఒక్కొక్క గంటన్నా కనీసం ధ్యానం అనేది ఉండాలి. తర్వాత స్వాధ్యాయం. ఈ రోజుకి నేను స్వాధ్యాయం ఆపింది లేదు. స్వాధ్యాయం 2 గంటల సేపు స్వాధ్యాయం ఉంటుంది నాకు. రైటింగ్ వర్క్ చేసుకుంటాను. అంటే ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఎంప్టీ మైండ్ అనేది మనకి మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ లోనే నేను నేర్చుకున్నాను. ఆ మనకి సార్ చెప్తారు ఎన్నో ఒక 4 టాబ్లెట్స్ లో ఉంది. పరస్పర సంబంధాలలో కానివ్వండి, ఏదైనా కూడా ఒక పిడికిలి అనేది మన 5 టాబ్లెట్స్ లో ఉంది. అట్లా 4 టాబ్లెట్స్, 3 టాబ్లెట్స్, 4 టాబ్లెట్స్, మనం అంటే 1 టాబ్లెట్ నుంచి చూసుకుంటే ప్రతి టాబ్లెట్ ఇంపార్టెంట్ అండి. మీరు నాకైతే మీరిప్పుడు జాయిన్ అయ్యి వింటూ ఉన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు మాకు తొందరగా పెట్టండి L1 కోర్సుని. మేము మా ఇల్లులు వదిలేసి మార్నింగ్ నుంచి వెళ్ళి పిరమిడ్ లో కూర్చొని రాత్రి దాకా అక్కడ ఉండి వచ్చే అవసరం లేకుండా మాకు ఆన్లైన్ లోనే పెడతామంటున్నారు కదా, మరి పెట్టండి అనని మీరే అడగాలండి. అలాంటి పరిస్థితి, అలాంటి లక్కీయెస్ట్ పర్సన్స్ మీరందరూ కూడా. ఇప్పుడు దీనికి మేము జాయిన్ అవ్వాలి అని అనుకొని వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా అంత లక్కీయెస్ట్ పర్సన్స్ అండి, నా నా ఉద్దేశంలో. అంటే నేను అనుకుంటున్నాను, నేను పొందింది అంత హ్యాపీనెస్ ని పొందాను నేను. ఈ రోజుకి కూడా సాధన సాధన సాధన, సాధన తర్వాతే ఏదైనా, ఎక్కడున్నా సాధన. ఇప్పుడు జీకే సార్ అయినా కూడా, ఆయన కూడా మనకి ఎక్కడికి వెళ్ళినా ఆయన ధ్యానాన్ని ఆపరు కదా. ఆ సాధన దీంట్లో ఎన్నో వింగ్స్ ఉన్నాయి కదా, ఆ వింగ్స్ లో వర్క్ చేసుకుంటూ మనకి ఇది ఒక ప్లాట్ఫామ్. ఫ్రీగా మనకి ఒక ప్లాట్ఫామ్ ని జీకే సార్ గారు అరేంజ్ చేశారు మనకి, మనలాంటి వాళ్ళకి. ఒకప్పుడు నాకేం తెలుసు, పూజ చేసుకున్నానా, వంట చేసి పెట్టానా పిల్లలందరికీ, ఇంటి వీళ్ళు మెయిడ్స్ వస్తే వాళ్ళు బాగా చేస్తున్నారా లేదా, వాళ్ళు వెనకుండి వాళ్ళతో చేయించుకుంటూ ఉండేనా, ఇదే కదా నాకు తెలుసు. మరి ఇన్ని వర్కులు నేను ఎలా చేస్తున్నాను? అప్పుడు అర్థం కాని సౌందర్య లహరి కానివ్వండి, లలితా సహస్రనామ మీనింగ్స్ కానివ్వండి, ఇప్పుడు ఎలా అర్థమవుతున్నాయి? ఇంత అద్భుతం ఉందా! ఓ అప్పట్లోనే మన ఋషులు, మన ఆ వేదాలకు సంబంధించిన కొన్ని బుక్స్ చదివితే వాటిల్లంతా కూడా ఇదే ఉంది. మన స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఏం చేశారంటే ఆ పెద్ద పెద్ద బుక్స్ ని చిన్న చిన్న పాకెట్ బుక్స్ గా, మనకి అదృష్టం అది ఒక 20 రూపీస్ పాకెట్ బుక్స్, ఇంకొంచెం పెద్ద బుక్ అంటే ఒక 100 రూపీస్. ఓకే, మనం 100 రూపీస్ ఎక్కడ పెట్టట్లేదు. ఆ రూపీస్ పెట్టినా కూడా నేను ఎవరికైనా బుక్స్ పంపిస్తే మీరు ఖచ్చితంగా చదవాలి, చదివే పని అయితేనే పంపిస్తానని చెప్తాను. ఎందుకంటే ఆ జ్ఞానం అలా మూల పడిపోకూడదు, అది ఒక కర్మగా అవుతుంది మీకు. కాబట్టి ఆ జ్ఞానము అలా మూలపడకుండా వాటిల్ని చదవటం అనేది నేను అసలు న్యూస్ పేపర్ కూడా చదివేదాన్ని కాదు. ఓన్లీ నేను చదివేది ఏం చదివేదాన్ని అంటే అమ్మవారికి సంబంధించిన బుక్స్ మాత్రమే, శ్రీ విద్యకి సంబంధించిన బుక్స్ మాత్రమే చదివేదాన్ని. సప్తసతి కానివ్వండి, మన సౌందర్య లహరి కానివ్వండి, లలితా సహస్రనామ మీనింగ్స్ కానివ్వండి, ఇంకా అమ్మవారికి సంబంధించిన శివానంద లహరి, ఇట్లా అవన్నీ కూడా ఏవి శ్రీ విద్యకి సంబంధించినవి గాని, ఆ శివుడికి సంబంధించినవి గాని, అంటే దేవుళ్ళకి సంబంధించినవి ఇష్టం అన్నమాట. అవి అయితే చేత్తో పట్టుకొని చదివేదాన్ని గాని, ఇవి మాత్రం నేను న్యూస్ పేపర్ కూడా చదివేదాన్ని కాదు, సీరియల్స్ చూసేదాన్ని కాదు. నాకు నచ్చేది కాదు ఆ సీరియల్స్ చూస్తుంటే. లేనిపోని మెంటల్ డిస్టర్బెన్స్ అని అనిపించేది అప్పట్లోనే నాకు. అందువల్ల నేను సీరియల్స్ జోలికి కూడా వెళ్ళేదాన్ని కాదు. సో అలా ఉన్నా కూడా నాకు నాకు ఇప్పుడు నేను ఆ విధంగా బెడ్ మీద పట్టం అనేది, నాకు ఆ ప్రాబ్లమ్స్ రావటం అనేది, అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ పోయాయి నాకు. ఆర్థరైటిస్ పోయింది, థైరాయిడ్ పోయింది, మన మైగ్రేన్ పోయింది, ఇవి ఈ బ్యాక్ ఇదంతా కూడా పోయింది. సో పాదాలు మంటలు నొప్పులు ఉండేది, కింద నిద్ర లేసేటప్పటికే పాదాలు కింద పెట్టాలంటే భయం, అంత పెయిన్స్ అన్నమాట పాదాలు. ఆ అవన్నీ ఎలా మాయమైపోయాయో తెలియదు. నేను ఇది వెళ్ళాలి, ఇది పోవాలి అని నేను ఏ రోజు అనుకోలేదు. ఓన్లీ నాకు అక్కడికి వెళ్తూనే ముందు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానం అనేది నన్ను అలా పట్టేసుకున్నానండి, నేను తాగేశాను. సో అలా ఇది కంప్లీట్ గా ఆత్మ జ్ఞానం అండి.
స్పిరిచువల్ టాబ్లెట్స్. ఒక్కొక్క టాబ్లెట్ 1 టాబ్లెట్, 2 టాబ్లెట్, 3 టాబ్లెట్స్, 4 టాబ్లెట్స్, 5 టాబ్లెట్స్, 6 టాబ్లెట్స్, 7 టాబ్లెట్స్, 8 టాబ్లెట్స్, 9, 10 టాబ్లెట్స్ అన్నప్పుడు గుర్తొస్తుంది ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ అండి. నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది దాంట్లో ట్రాఫిక్ సిగ్నల్స్. ట్రాఫిక్ సిగ్నల్స్ లో మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేది, అవకాశం జారవిడవకూడదు అనేది, మనము ఈ యొక్క ఆత్మకి ఈ యొక్క అంటే ముందు ప్రతి సోలు కూడా ఆ దేవుని రాజ్యాన్ని ముందు గమనించండి, మీలోనే ఉండే ఆ దైవాన్ని ముందు గమనించండి. ఈ దేహమే దేవాలయము. అది దేహమే దేవాలయం అనేది నాకు టక్కని సౌందర్య లహరిలో శంకరాచార్యులు గారు చెప్పింది గుర్తొచ్చిందండి. వాళ్ళు అక్కడ దేహమే దేవాలయం అనేది అది వాడుతున్నప్పుడు అప్పుడు ఓ అదే కదా నేను సౌందర్య లహరిలో ఇన్ని రోజులు నేను చదివాను, ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదేవో దాని అర్థం ఇదా. అంటే అంత సరళంగా మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానం అనేది అంత సరళంగా నువ్వు నమ్మాలే గాని నిన్ను నువ్వు ఒక అద్భుతమైన దేవతా శిల్పంగా నువ్వు తీర్చిదిద్దుతుందండి నిన్ను ఆ జ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ కదా, ఆ విశేషమైన జ్ఞానం అది. బట్ నువ్వు పట్టుకోవాలి. ఎవరు ఎంతవరకు పట్టుకుంటే అంత పొందగలుగుతారు. విశేషమైన జ్ఞానం అది, ఆత్మ జ్ఞానం. మన ఆత్మకి కావాల్సింది అదే కదా. సో అలా ఇంకా చెప్పుకుంటూ పోతే నాకు ఆగదండి. నేను అంత ఆనందాన్ని పొందాను. ఆ సారు మధ్యలో 11 డేస్ వర్క్ షాప్ లో మధ్యలో లాస్ట్ డే కాబోలు సార్తో వీడియో కాల్ మాట్లాడిచ్చారు మేడం వాళ్ళు. మాట్లాడిచ్చినప్పుడు మీ ప్రాబ్లం ఏంటండి, ఎందుకు వచ్చారు మీరు అంటే, ఇట్లా బ్యాక్ ఇదండి, నేను అట్లా కూర్చోలేని స్థితిలో ఇక్కడికి వచ్చాను, కానీ ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది సార్ అంటే, మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ రుబ్బేయాలి, ఇప్పుడు ఇంతటితో అయిపోయింది కదా అని వదలకూడదు, ట్రాఫిక్ సిగ్నల్స్ రుబ్బండి అని చెప్పారు. అంతే, ఈ రోజు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ని రుబ్బుతూనే ఉన్నానండి. ఓకే. అంటే అక్కడ నాకు ఆ రుబ్బేయండి అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు మనకి ఒక వడ ఉంది, వడ మనకి చేతికొస్తుంది, తింటాము. మరి ఆ వడ తయారవ్వాలి అంటే అక్కడ రుబ్బేయండి అనే ఒక పదంలో ఎంత మీనింగ్ ఉందో చూడండి. ఒక వడ మనము తయారు చేయాలి అంటే ఫస్ట్ ఆ పంట నుంచి వచ్చిన ఆ యొక్క మినపప్పు నానబోస్తాము. కొనుక్కున్న తర్వాత అది నానబోసి దాన్ని రుబ్బాలి. రుబ్బిన తర్వాత దాన్ని మళ్ళీ అది ఎంత నలుగుతుంది ఆ పప్పు? నలుగుతుందా ఆ యొక్క రోట్లో? నలుగుతుంది. నలిగి మళ్ళీ దాన్ని ఇవి చేసి మనము నూనెలో వేస్తాం. అంటే నూనెలో కాలుతుంది. అలా నూనెలో కాలి తర్వాత అది తినేదానికి రెడీ అవుతుంది. మనము దాన్ని అప్పుడు అబ్బా భలే టేస్ట్‌గుంది. అది ఉత్త మినపప్పు టేస్ట్‌గుందని తినగలమా? వడలు చాలా బాగున్నాయి అని అంటాం. అంటే దానికి ముందు ప్రాసెస్ ఎంతుంది? మరి మనల్ని మనం అలా రుబ్బుకోవాలి, కాల్చుకోవాలండి. అంత కష్టపడాలి. కష్టపడితేనే మనము అది కూడా ఇష్టంగా కష్టపడాలి. ఓకే. సో అప్పుడు మాత్రమే మనము పొందగలుగుతాము. అంటే మన ట్రీ ఉందని చెప్పాను కదా, మనకి లోగోలో స్పిరిచువల్ టాబ్లెట్స్ లోగోలో ఆ ట్రీ మనకి ఒక చిత్రాన్ని చూసినప్పుడు, ఇప్పుడు అమ్మవారిని చూసినప్పుడు అమ్మవారి చేతిలో అంకుశం అంటే ఏంటి, పాశం అంటే ఏంటి, దాని మీనింగ్స్ ఇప్పుడు మనకి అద్భుతంగా అర్థమవుతాయి. ఓకే. అట్లాగే ఆ యొక్క లోగోలో స్పిరిచువల్ టాబ్లెట్స్ లోగోలో ఆ ట్రీని చూసినప్పుడు మన రూట్స్ లోకి మనల్ని పంపిస్తుంది ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనం మన రూట్స్ లో అందుకున్నప్పుడు, మన రూట్స్ ని మనం ఆరోగ్యంగా చేసుకున్నప్పుడు, అంటే వేర్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అప్పుడు అది ఆ చెట్టు, ఆ విత్తనం, ఆ విత్తనము వేసిన రూట్స్. విత్తనం ఏంటి? ధ్యానం అనే విత్తనాన్ని మనం ఫస్ట్ వెయ్యాలి. ధ్యానం అనే విత్తనాన్ని వేస్తే అప్పుడు నువ్వు ఒక మొలక ఎత్తుతావు. ఎత్తినప్పుడు ఆ రూట్స్ నుంచి నిన్ను అద్భుతంగా తయారు చేస్తుంది. నీకు మంచి మంచి ఫలాల్ని ఇస్తుంది స్పిరిచువల్ టాబ్లెట్స్. ఓకే. ఆ ఫలాల్ని నువ్వు పొందాలి, ఆ చెట్టు నుంచి వచ్చిన ఫలాలు నువ్వు పొందాలి అంటే నీ రూట్స్ లోకి నువ్వు వెళ్ళు, నీలోకి నువ్వు వెళ్ళి ఎలా వెళ్ళాలి, ఏమేం చెయ్యాలి, దేని తర్వాత ఏది చెయ్యాలి, ఇవన్నీ కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్ మనకి ఒక స్పూన్ ఫీడింగ్ ఇస్తారండి కౌన్సిలర్స్ దీంట్లో.
సో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ కి మీరందరూ వచ్చారు. మీకు అందరికీ వెల్కమ్. మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఒక్క దీక్ష తీసుకోండి. నేను ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మందిని ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ ఇలా పెట్టబోతున్నారు. L1 జరగబోతుంది. మీరు అందరూ కూడా జాయిన్ అవ్వండి. మన ఇంట్లో నుంచే మనం తీసుకునే జ్ఞానం అది. మనం సరి అయిన జీవన విధానంలో మనం ఉన్నామని మనం అనుకుంటాము, భ్రమపడతాం గాని మనము సరి అయిన జీవన విధానంలో లేము. మన సరి అయిన ఆలోచన విధానంలో లేము అని వాళ్ళందరికి కూడా మీరు చెప్పి చాలా అద్భుతమైన జ్ఞానము అని చెప్పి మీరు ఒక్కొక్కరు 10 మందిని జాయిన్ చేసే దానికి రెడీ అయిపోండి. సంకల్పం పెట్టుకోండి. పెట్టుకొని ఈ ప్లాట్ఫామ్ ని ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. తర్వాత కూడా ఆ ఆచరణ 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 ప్రతిరోజు జరిగే ప్రతి క్లాసుని శ్రద్ధగా వినండి. సహనంతో కూర్చోండి. సహనంతో రాసుకోండి. రాసుకొని ఈ యొక్క ఫలాన్ని, నేను పొందిన ఇంత అద్భుతమైన ఫలాన్ని మీరు కూడా ఆ ఫ్రూట్స్ ని తిని ఆస్వాదిస్తారు అని ఆశిస్తూ నమస్తే అండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చక్కగా ఆ, జ్ఞానాన్ని అందించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఇందుమతి మ్యామ్. మాస్టర్స్ రికార్డ్ ఆపండి మ్యామ్. సార్ ఒక 10 minutes ఎక్స్ట్రా అయినట్టుంది మీకు.